ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని ఎందరో దేశ విదేశీయులు వచ్చి దర్శిస్తూ ఉంటారు. అందులో ఒకరు ఆత్మజ్ఞానానికి మార్గం ఏమిటని అడుగుతారు. మార్గం ఏముంటుంది, నీవే అదైనప్పుడు దానితో తృప్తి చెందలేదు వారు. అసలు రవి మార్గము, చంద్ర మార్గం అంటారే, వాటి సంగతి ఏమిటని కూడా అడగటం జరిగింది. ఈ సందర్భంలో ఒక విషయాన్ని బాగా స్పష్టం చేశారు రమణ మహర్షులు వారు. ముందు నీవే అదై ఉన్నావని తెలుసుకోక మార్గం అంటే ఉద్దేశ్యం ఏమిటి? కొంతకాలం తర్వాత అది వస్తుందనేగా. ఇప్పుడు లేనిది తర్వాత వస్తే మాత్రం అది నిలిచి ఉంటుందా? వచ్చింది పోక తప్పదు కదా, కనపడేది నష్టము కాక తప్పదు కదా. ఎందుకొచ్చిన ప్రయాస? ఊరక ఉండరాదా? అయినప్పటికీ ఆ మార్గాల గురించి అడగటం మొదలుపెట్టారు చాలామంది. యోగమని, భక్తి అని, కర్మ అని, జ్ఞానమని, ఒకటి కాదు, ఎవరికి తోచిన రీతిలో వారు మార్గాలను ఏర్పరచుకుని వాటి ద్వారా ఆత్మని ప్రకాశింప చెయ్యవచ్చునని ఒక భావన కలిగి ఉంటారు చాలామంది. వాటికి కూడా సమాధానం చెబుతూ మార్గాలు పేరుకు ఎన్నున్నప్పటికీ అవి నిశ్చలత్వానికే తప్ప ఆత్మను ప్రకాశింప చెయ్యగలిగింది ఏది లేదు పొమ్మన్నారు మహర్షులు వారు. సరే, ఇంతకీ రవి మార్గం అంటే జ్ఞాన మార్గమని, చంద్ర మార్గం అంటే యోగమని చెప్పుకొచ్చారు. సరే, యోగం అనే పదంలో ఎన్నో రకాలైన యోగాలు ఉన్నాయిగా. రాజయోగము, క్రియాయోగము, కుండలిని యోగము, భక్తి యోగము, మరి కర్మయోగము, ధ్యాన యోగము, జ్ఞానయోగము. ఇవన్నీ కూడా నాయన మనోభావాలు తప్ప మరొకటి కాదు. జగద్భావనతోనే తలమునకలుగా ఉన్నావు కదా. దేహాత్మ బుద్ధితో జగత్తుతో సంసారంలో పడి కొట్టుకుంటున్నావు. ఇది చాలక ఈ యోగ రూపేణ మరికొన్ని భావనలని ఎందుకు నెత్తనేసుకుంటావు? అసలు ఉద్దేశ్యం ఎన్నోసార్లు చెప్పటం జరిగింది. భావాలన్నిటినీ వదిలిపెట్టి శుద్ధమైనటువంటి నీ సహజత్వంలో ఆత్మగా స్థిరపడమంటుంటే నేను భావాలను పట్టుకుని అది చేస్తాను, ఇచ్చేస్తాను, ఇది సాధిస్తాను, అది సాధిస్తాను అని ఎందుకు ప్రగల్భాలు పలుకుతావు? ఊరికే ఉండరాదా? ఉన్న బరువు చాలక మరికొన్ని నెత్తిన వేసుకోవటం దేనికి? సామాన్యులకి ఈ మాటలు అర్థం కాదు. ఏదో సాధించాలని ఏ మంత్రమో, తంత్రమో, యంత్రమో, ఉపదేశమో ఏదో ఒకటి తీసుకుని దాన్ని పట్టుకుని వేలాడుతూ ఎప్పటికైనా స్వరూప జ్ఞానం చేరతావన్నటువంటి భావన కోకళ్ళలుగా ఈ మాయలో ఉంటుంది. దానికి మహర్షులు వారు ఇంకా విస్తారంగా చెబుతూ, మంత్రం జపించటం కాదు, మంత్ర మూలానికి వెళ్ళు, జపించేవాడెవడో చూడు, వాడు నిజంగా ఉంటే నువ్వు ఆ పని చెయ్యవచ్చు.
దేహము నీవు కావు, ఇంద్రియాలు నీవు కావు, మనస్సు నీవు కాదు. నాది నాది అంటూ బయలుదేరేవుగా. నేనెవరు అది ముందు తేలిపోని, ఆ తర్వాత నీవు యోగానికి చాలా సమయం ఉంటుంది. అసలు ముందు వియోగం ఉండాలిగా. వియోగం ఉంటే కదా యోగము, విభక్తి ఉంటే కదా భక్తి. ఊరికే గుడ్డెత్తి చేలో పడ్డట్టు నేను యోగం చేస్తున్నాను, యోగాభ్యాసం చేస్తున్నానని ప్రగల్భాలు ఎందుకు పలుకుతారు? దాని పర్పస్ ఏమిటి? అసలు ఏది వియోగమై ఉంది? ఆత్మ నుంచి ఏమైనా బయటకు వచ్చిందా తిరిగి కలగటానికి? యోగం అంటే యజుహు, యజుహు అంటే బైండింగ్. నువ్వేమనుకుంటున్నావు? ఆత్మని చేరటానికి యోగ మార్గం అంటున్నావు. చేరేదేమిటి? నీవే అదై ఉంటే. ఆ విషయం గ్రహించక నేను అది చేస్తాను, ఇది చేస్తాను అంటూ ఎందుకు ఇందాక చెప్పినట్లు నెత్తిన బరువు పెట్టుకుంటావు అంటూ సూటిగా సమాధానం చెప్పటం జరిగింది. ఊరక ఉండు. ఇక్కడ భావశూన్య సద్భావసి స్థితి, దృశ్యవారితం చిత్తనాత్మన అంటే అర్థమేమిటి? ఒకటే నేను ఉంటుంది. కర్తృత్వము, ఆలోచనలు, బాహ్య చింతన తల ఎత్తకపోతే అది తన మూలంలోనే ఉంటుంది కదా. ఎందుకే బయటపడటము? ఎందుకు బయటికి రావటము? ఏదో సాధిద్దామనుకుంటూ ఈ ద్వైతంలో ఎందుకు తాపత్రయపడతావు? ద్వైత జ్ఞానమంతా అజ్ఞానమని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాముగా. అయినా నీకు తలకెక్కటం లేదు. దేహాత్మ బుద్ధితో ఏదో సాధించాలి, ఏదో కొత్తగా పొందాలి అనే భావన, అహంకారాన్ని అట్టిపెట్టుకుంటూ సాధించాలంటావు. ఇది విడ్డూరం కాదా మరి? తెలుసుకునే నేను, తెలియబడే నేనంటూ ఏదన్నా ఒకటి ఉన్నది కనుకనా? అటువంటిది ఏదీ లేదే. ఉన్నది ఒకటే నేను. అది తనకు తానుగా స్ఫురణమయంగా అహమహమంటూ ప్రకాశిస్తూ ఉన్నదే అనంతంగా. నీవు దాన్ని తెలుసుకోవటం ఏమిటి? దాన్ని తెలుసుకునేవాడు విడిగా ఎవడన్నా ఉన్నాడా? అసలు లేడు కదా. ఉనికి లేనివాడు దాన్ని ఎలా తెలుసుకుంటాడు? నేను దేహం అంటావు, నేను కర్తనంటావు, నీదిగో ఈ దేహ ధర్మాలు నా ధర్మాలు అంటావు, నాకు బాధ్యత ఉందంటావు. ఒకటి కాదు, ఇవన్నీ నువ్వు కల్పించుకున్నావు. బాగానే ఉంది. ఇంతకీ ఈ అహంకారపు కర్తృత్వము కలిగిన నేనెవరు? అది తేలిపోని తర్వాత సాధన సంగతి చూద్దాం. ఇంకా వాడు మిగిలి ఉంటే విచారం చెయ్యవు, వైరాగ్యము లేదు. నీతో కలిపి నీవు చూస్తున్నదంతా సత్యమన్న భావనలో ఎండమావుల్లో నీళ్లు తాగటానికి పరిగెత్తినట్టు పరిగెత్తుతావెందుకు? ఆ పరుగు ఆపు, బయటికి రావద్దు. చింతా విహీనమంటేనే ఆలోచన లేని మనస్సు. అది ఆత్మే కదా. అహంస్ఫురణ ఆలోచన కాదు, అది నీ సహజ స్థితి. అది నీవు గుర్తించటం కాదు. ఆ ప్రకాశంలో జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, ద్వైతము, ఇదిగో అవస్థాత్రయములు అన్నీ అదృశ్యమైపోతాయి. సృష్టే ఉండదు కదా మరి. కనుక నాయన అనవసరమైన బరువులు నెత్తిన పెట్టుకోవద్దు. ఊరక ఉండు. మౌనమే నీ సహజత్వం.